పాకిస్తాన్ తాలిబాన్‌ని క్రియేట్ చేసిందని అంటారు కానీ, ఇప్పుడు అదే తాలిబాన్ పాకిస్తాన్‌కి ఒక బిగ్గెస్ట్ ఎనిమీ అయిపోయింది. ఇది సింపుల్ కాన్‌ఫ్లిక్ట్ అయితే కాదు. ఇది రివర్స్ యుద్ధం స్టోరీ లాంటిది. 2026లో సౌత్ ఆసియాలో ఒక డేంజరస్ సిట్యుయేషన్ అన్నది డెవలప్‌మెంట్ అయింది. పాకిస్తాన్ విఎస్ తాలిబాన్ క్లాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ యుద్ధం స్టేజ్‌కి రీచ్ అయిపోయింది. ఇది రెండు కంట్రీస్ మధ్య ఫైట్ కాదు. ఇది ఐడియాలజీ విఎస్ కంట్రోల్ మధ్య ఫైట్ లాంటిది. ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే 1990లో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ తాలిబాన్ ని బిల్డ్ చేశాయి. వాటి ఒక మెయిన్ గోల్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్ఫ్లుయెన్స్ పెంచుకొని ఇండియాని ఇండైరెక్ట్ గా ప్రెజెంట్ చేయడం. కానీ టైం తో పాటు ఆ పవర్ అయితే కంట్రోల్లో ఉండలేదు. ఇక్కడ స్టోరీలో మెయిన్ విలన్ ఎవరంటే తెరెక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. తాలిబాన్ ఐడియాలజీ ఫాలో అవుతుంది కానీ పాకిస్తాన్ సిస్టమ్ ని అపోజ్ చేస్తుంది. అటాక్స్ మరియు మిలిటరీ టార్గెట్స్ ఫైనల్ గోల్ అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ని వీక్ చేయడం. 2026 స్టార్టింగ్ నుండి సిచ్యువేషన్ ఫుల్ టెన్షన్స్ గా మారింది. టీటీపీ అయితే సడన్ గా అటాక్ అయితే ఇంక్రీజ్ చేసింది. పాకిస్తాన్ డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ లో స్ట్రైక్స్ కూడా స్టార్ట్ చేసింది. దానికి రిప్లై ఏంటంటే తాలిబాన్ సైలెంట్ గా ఉండలేదు. బార్డర్ లో ట్రూప్స్ ప్లస్ కౌంటర్ అటాక్ అయితే స్టార్ట్ చేసింది. దాని రిజల్టే ఆల్మోస్ట్ అన్క్లియర్డ్ యుద్ధం లాంటిది. ఈ యుద్ధంలో రియల్ విక్టిమ్స్ ఎవరంటే నార్మల్ పీపుల్స్ మాత్రమే. చాలా విలేజెస్ అయితే నాశనం అయ్యాయి. అలాగే ఫ్యామిలీస్, మైగ్రేట్స్, ఇన్నోసెంట్ లైఫ్ చాలా మంది చనిపోయారు. కాబుల్లో రీసెంట్ గా హాస్పిటల్ బ్లాస్ట్ కూడా జరిగింది. కొన్ని వందల మంది అయితే ఆ ఇన్సిడెంట్ లో చనిపోవడం కూడా జరిగింది. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ ని స్ట్రాటజిక్ అసెట్ లా యూజ్ చేసింది కానీ ఇప్పుడు అదే తాలిబాన్ ఇండియాతో రిలేషన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. ట్రేడ్ టాక్స్ మరియు స్లోగా బాండింగ్ పాకిస్తాన్ ని అన్ఎక్స్పెక్టెడ్ షాక్ గా మారింది. క్రియేట్ చేసిన పవర్ ఒక్కసారి కంట్రోల్ నుండి బయటపడితే గనక అదే మీద పడి అటాక్ చేస్తుంది. గ్లోబల్ పాలిటిక్స్ లో ఒక రూల్ మాత్రమే, పర్మనెంట్ గా ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, పర్మనెంట్ గా ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది. ఈ విషయంపై మీరేమంటారు? మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. జై హింద్.